పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన సంక్షేమం శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యలు, భూ వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీజీఆర్ఎస్లో వచ్చిన వినతులను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. పోతే అమ్మాయికి అపాయింట్మెంట్ కావాలి. ఇక్కడ మనం ఐటీడీ ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళంటే ఈరోజు సాయంత్రం లోపు ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఎందుకు అని అంటే నేను చెప్తున్నాను. కొన్ని మేము చేయగలిగినవి ఇక్కడిక్కడే వెంటనే చేసుకెళ్తున్నాం. చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటికి లెటర్ వెళ్తుంది. ఎందుకు చేయలేకపోతున్నామో చెప్పే బాధ్యత కూడా మా మీదే ఉంది. అందులో పరిష్కార మార్గాలు ఇక్కడ జిల్లా అధికారులు అందరూ ఉన్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే పీఓ గారి పర్యవేక్షణలో వీళ్ళందరూ కూడా ఈ సమస్యలన్నీ కూడా మనం ఖచ్చితంగా తీర్చుకొని, అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రీవెన్స్‌లో సమస్యలు తగ్గుతూ వస్తున్నాయనేది ఒక ఉదాహరణ. ఎందుకనంటే ఈరోజు మనం 10:30కి మొదలుపెడితే 1 గంటకి మొత్తం అయిపోయింది. ఇంత పూర్వం అంటే 3 వరకు చూసే టైం కూడా ఉండేది. మీకందరికి కూడా తెలుసు. అంటే సమస్యలు రోజు రోజుకు తగ్గుతున్నాయన్నది నా భావన. ఒకవేళ సమస్యలు ఎక్కడైనా ఉంటే కూడా అక్కడక్కడ మండలాల్లో ఎలా ఇస్తున్నారో మాకిస్తున్నారు. కాదు. కొంచెం ఆలోచిస్తే ఈరోజు టీచర్లు వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు బెదిరిస్తారా? మేము తీసేస్తామని. ఏం తీసేసేది మీరు? ఏం పీకేసేది? తీసేసేదని అంటున్నారు. ఇలాగే చెప్తాం, మేము పీకేస్తాం, తీసేస్తామని. అంటే వాళ్ళకి ఉద్యోగస్తులంటే ఎంత చులకన భావన మీరు అర్థం చేసుకోండి. చాలామంది ఉపాధి హామీ కూలీల పిల్లలు కూడా, రిక్షా పుల్లర్ల పిల్లలు, అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది, నేను సాలూరులోని ట్రైనింగ్‌లో వెళ్లి చూస్తే 64